అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూన్ 30, 2026 రోజున కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పలువురు పోలీస్ అధికారుల రిటైర్మెంట్ సెరమనీ, పదవీ విరమణ సన్మాన మహోత్సవము ఘనంగా నిర్వహించారు. నేడు ఎస్ఐ హోదాలో, ఏఎస్ఐ హోదాలో మొత్తం 7 పోలీస్ అధికారులు ఉద్యోగ విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ సిపి ఆలం గారు మరియు ఏసీపీ గారు హాజరై నేడు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించారు. పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారికి విడుకోలు తెలుపుతూ శుభాకాంక్షలను తెలియజేశారు. ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో పోలీస్ అధికారుల కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతగానో ఉందని కొనియాడారు. వారిని అభినందిస్తున్నానని అన్నారు. ఈ ధర్మిల నేడు రిటైర్మెంట్ పొందిన వారిలో కరీంనగర్ డీసీసీ సెక్రటరీ, రిటైర్డ్ స్కూల్ హెచ్ఎం సయ్యద్ జమాలుద్దీన్ గారి వియ్యంకులైన మొహమ్మద్ ఇర్షాద్ అలియాస్ షకీల్ గారు ఎస్ఐ హోదాలో వారు ఉద్యోగ విరమణ రిటైర్మెంట్ పొందారు. ఈ సందర్భంగా ఇర్షాద్ గారు మాట్లాడుతూ 1990లో పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరానని, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ 76 రివార్డ్స్లను, ఒక అవార్డును, సేవా పథకాన్ని సాధించడం జరిగిందని, ప్రస్తుతం ఎస్ఐ హోదాలో 2026 జూన్ 30న ఎస్ఐ హోదాలో రిటైర్మెంట్ తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సిపి ఆలం గారి చేతుల మీదుగా సన్మానాన్ని పొందిన సమయంలో వారి వెంట డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు పోలీస్ అధికారులందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రత్యేకంగా సిపి ఆలం గారిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కరీంనగర్ సిపి ఆలం గారు నేడు రిటైర్మెంట్ పొందిన పోలీస్ అధికారులందరి కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫోటోలను దిగి వారిని అభినందించారు. రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులకు పలు సూచనలు, సలహాలను అందజేశారు. వారికి అభినందనలు తెలియజేశారు. కరీంనగర్లో పిల్ల ఇవ్వాలన్నా చాలా కష్టం ఉండే. ఇంతవరకు ఏ మేము కానీ చార్జ్ మేము కూడా ఇప్పటి వరకు నేను తీసుకోలేదు. ఈవెన్ సింక్ కూడా చేయలేదు. 36 సర్వీస్. ఈ అంజనా చెప్పినట్టు వాస్తవంగా మా భార్యలది చాలా అది ఉంటుంది. ఎందుకంటే డ్యూటీ పరంగా మనం డ్యూటీ చేసి వచ్చినప్పుడు మా కోపం కానీ, డ్యూటీ పేషెన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకొని మమ్మల్ని చాలా సపోర్ట్గా ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది వాస్తవం. అంజనా చెప్పింది మాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీల్డ్ మీరు ఫారెస్ట్లో తిరిగినప్పుడు, డ్యూటీ చేసినప్పుడు బయట ఉంటే యువర్ ఫ్యామిలీ టేక్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ యువర్ హౌస్, ఎస్పెషలీ యువర్ స్పౌస్, యువర్ వైఫ్ రెస్పాన్సిబిలిటీ, చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీ. అది పాప నిచ్చిట चल 30 जून है और निहायत ही अच्छा दिन है, इसलिए कि मेरे समधी साहब इरशाद साहब रिटायर हुए आज, और
उनके साथ साथ 5 एसआई और 3 कांस्टेबल्स वगैरह 3 या 4 रिटायर हुए। पुलिस हेडक्वार्टर में उसके प्रोग्राम मुनक़िद हुआ बहुत ही अच्छे अंदाज में, और मेरे समधी साहब अच्छी तकरीर भी किए। पूरा सर बग़ैर दाग के, बग़ैर धब्बे के अपनी सर्विस पूरी किए, और बकाया लोग भी, वो लोग भी अच्छे और सच्चे तरीके से अपने सर्विसेज पूरे किए। तो मुझको बुलाया गया, मैं सीपी साहब से भी मिला और उनको आपके सदारत में अच्छा प्रोग्राम हुआ उसके मैं उनको मुबारकबादी दिया। दूसरा, हमारी ये दूसरी मुलाकात है। बोला पहली मुलाकात ईदगाह में हुई थी तो हंसे, खैर वो अलग बात है। सबसे पहले मैं ये समझाने की कोशिश करा कि असल पुलिस का फुल फॉर्म क्या है। ये बहुत सारे लोगों को नहीं मालूम। पीछे क्या है, प्रोटेक्शन, ओ से ऑफ, प्रोटेक्शन ऑफ लाइफ, एल से प्रोटेक्शन ऑफ लाइफ इन क्राइम इमरजेंसी, यानी पुलिस प्रोटेक्शन ऑफ लाइफ इन क्राइम इमरजेंसी, यानी कि इमरजेंसी पीरियड में ही पुलिस प्रोटेक्शन करती है। बहुत इम्पोर्टेंट डिपार्टमेंट है, मैं तारीफ़ किया। और मैं रिटायरमेंट को 2 हिस्सों में तकसीम करा, ए एंड बी। ये क्या है, पूरी सर्विसेज ए में आते, जितनी भी सर्विसेज, जितनी सर्विस गुजारे, ए, पार्ट ए। अब जो रिटायर हुए पार्ट बी में आ गए हो, यानी कि अब रेस्ट लेने का टाइम है। रिटायरमेंट क्या है, बोले तो रेस्ट लेने का टाइम, क्योंकि आप सर्विसेज करने के काबिल नहीं है। असल लफ्ज़ माने असल का मकसद क्या है, बोले तो रिटायर इसलिए करते, इसी किसी को नहीं मालूम, रिटायर इस बात से करते अरे हो गया पीरियड, हो गया 61 साल हो गए, कर दिए, वैसा नहीं है वो। फिजिकली इसको पहले से ही सोच के, पहले तो 55 था एक ज़माने में उनके हेल्थ के लिहाज से, फिर उसके बाद 58 हुआ। केसीआर साहब के ज़माने में कुछ एक्सीडेंट करे जिससे रिटायरमेंट की पीरियड बढ़ गया। लेकिन मैं तो ये कहता हूँ, फिर भी ये जॉब से रिटायरमेंट है, अपने तबीयत से, अपने फिजिकल मूवमेंट से, अपने लाइफ स्टाइल से रिटायरमेंट हरगिज़ नहीं है। जॉब से रिटायरमेंट है, अपनी खुदी से, अपने कामकाज से, अपने बिल्कुल एक्टिविटीज से, अपने हेल्थ से रिटायरमेंट नहीं है, रिटायरमेंट नहीं हुए। ये बी, पार्ट बी में आता है। अब रहा जो भी रिटायर हुए वो लोग थोड़ा महसूस करते हैं 2-4 घंटों के बाद से, घर जाने के बाद उनके फैमिली मेम्बर्स वगैरह समझाते, हो गया थोड़ा सुंद हो जाता आदमी। मैं भी रिटायर हुआ एज ए गजेटेड हेडमास्टर 2005 में। मैं जगतियाल से रिटायर हुआ। रिटायर होने के बाद मैं खुशी खुशी आया, उल्टा मैं समझाया, ये अलग बात है। मुझको समझाने के बजाय मैं इतनी हिम्मत वाला हूँ पहले से कि मेरे को मालूम ही था। एक लेटर भी आ गया था 6 महीने पहले, आप रिटायर होने वाले पहले आता था, अब आजकल आता नहीं मालूम। एक लेटर आया डीओ से, आप ऐसे रिटायर होने वाले हैं 6 महीने में अंदर, नवंबर 2005। मैं खुश हुआ, ओहो बाहर के दिन आ रहे हैं, आए दिन बाहर के समझा मैं, ये ड्यूटी से मैं नजात पा रहा हूँ। जितनी भी मैं मेहनत किया, पढ़ाया, बस मेरा काम आज कंप्लीट हुआ। और मुझको मेरे पीरियड में 82% रिजल्ट भी आया जगतियाल हाई स्कूल में। वो
ताज्जुब की बात है, आज तक भी नहीं आ सका 82%। 2005 में मेरे पीरियड में, मेरे HM के पीरियड में। अब रहा रिटायरमेंट, एक ज़रूरी चीज़ है। जब अपॉइंटमेंट होता तो रिटायरमेंट भी होता, दोनों में ताल्लुक़ है। अब दूसरा, अब रहने के ऊपर है, हिम्मत से जीना, हिम्मत से हंसना बोलना, अपने घरेलू काम में, एक्टिविटीज़ में गुम हो जाना, कभी नर्वस नहीं होना। मैं सबको, जितने भी आज रिटायर हुए, उनको मैं अपने तरफ से मुबारकबादी देते हुए उनको कभी नर्वस नहीं होना बोल के मैं उनको मैसेज दे रहा हूँ। इसलिए कि नर्वसनेस बहुत बुरी चीज़ है, उससे बहुत ही हेल्थ पे बुरा असर होता और बीपी के शिकार हो जाते, ब्लड प्रेशर शुरू आता। वो था, चले गया। हम क्या है, नौकरी का साथ निभाते चले गए और आज ज़िंदगी का साथ निभाते चलेंगे, ये मैं मैसेज दे रहा हूँ। अब रहा, इससे ज़्यादा मैं बयान नहीं कर सकता। सबको मुबारकबादी दे रहा हूँ जितने भी रिटायर हुए। आपका नाम बोलिए। सैयद जमालुद्दीन, DCC सेक्रेटरी, करीमनगर। इधर है समीर, समीर चाल लेने बुला रहे। ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, SVJC విద్యా సంస్థలు కరీంనగర్, ప్యారడైజ్ విద్యా సంస్థలు కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థలు భగత్ నగర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.